వెల్కమ్ టు మై క్వెస్ట్రా తెలుగు ఛానల్. ఇక్కడ మనం చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దాం. మొన్న జరిగిన క్వెస్ట్రా వరల్డ్ ట్రైనింగ్ అండ్ ఈవెంట్ గురించి. ఇక్కడ చూసుకుంటే మనం ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, ఏ వీడియో అయినా ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ప్రతి ఒక్క ఫేస్బుక్లో, ట్విట్టర్లో, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్తే అందరూ బెనిఫిట్ అవుతారు. సో, మనం ఒక్కలమే బెనిఫిట్ అవుదాం అనుకోకుండా అందరికీ షేర్ చేస్తే వాళ్ళు గూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ తప్పకుండా షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి. సో, ఇక్కడ మనం చూసేదేంటంటే ఢిల్లీలో రీజెన్సీ హోటల్ అని ఉంది. హయత్ రీజెన్సీ హోటల్. ఇది ఆ హోటలు. 5 స్టార్ హోటల్. ఇక్కడే ఫస్ట్‌రా లీడర్‌షిప్ ట్రైనింగ్ జరిగింది. 2 డేస్ ట్రైనింగ్. 8థ్ అండ్ 9థ్. మేము 7థ్‌కి బయలుదేరి ఇక్కడి నుంచి వెళ్ళాము. చాలా పెద్ద ఈవెంట్‌గా మేము నేను ఎప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ గానీ, ట్రైనింగ్స్ కానీ అటెండ్ కాలేదు. ఇదంతా లోబీ ఏరియా. హోటల్‌లో చాలా బాగుంది. పెద్ద లోబీ ఏరియా, రిసెప్షను. సో, 300 మందితో అటెండ్ అయిన ట్రైనింగ్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ వీడియో ఉంది చూడండి. సో, ఇది మనకు రిజిస్ట్రేషన్ ఏరియా. మన నేమ్ ఎక్కడ ఉంది, ఏ ఏ సీట్ నెంబర్ ఎంత, కరెక్టా కాదా అని ఐడీ వెరిఫికేషన్ చేసి ఇస్తున్నారు. సో, ఆ ఐడీ తీసుకున్న తర్వాతనే మనకు లోపలికి ఎంటర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. వితౌట్ ఐడీ ఎవరు వెళ్ళరాదు. సో, ఫస్ట్ ఎవరైనా అక్కడికొచ్చినా సరే, ఇక్కడ ఈ ఒక్క ఈవెంటే కాదు, క్వెస్ట్రా వరల్డ్ ఎక్కడ ఏ ఈవెంట్ చేసినా గానీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 1 అవర్ ఉంటుంది. సో, ఇక్కడ 12-1 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరిగింది. సో, మెయిన్‌గా ఏంటంటే అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ నేమ్ ప్రకారము, వాళ్ళ ఐడీ ప్రకారము ఏ ఐడీ ఉందో కరెక్ట్‌గా ఆ ఐడీతో ప్రింట్ చేసి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. వీఐపీ ఏరియా సెపరేటు, తర్వాత 1-100 సెపరేటు, తర్వాత 100-200, 200-300 ఇది వీఐపీ ఏరియా. తర్వాత 1-100. అదర్ సైడ్ వచ్చేసి 100-200 అండ్ 200-300. 300 పీపుల్ అటెండ్ అయ్యారు ఈ ట్రైనింగ్‌కి. ఇవన్నీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి సంబంధించిన ఐడీ కార్డ్స్. దీని తర్వాత అక్కడ బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా అందరం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరూ కొంతమంది చేసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత హాల్‌లోకి ఎంటర్ అయ్యి సో, అక్కడ కూడా కొన్ని ఫోటోస్ తీసుకోవడం, వీడియోస్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ఈవెంట్ స్టార్ట్ అయ్యేలోపు. ఇదేనండి ప్రోగ్రామ్ ఈవెంట్ స్టార్ట్ అయింది. ఇక్కడ కబో వర్దే స్పెయిన్‌లో వాళ్ళకి ఎయిర్‌లైన్స్‌లో ఐపీఓస్ ఉన్నాయి. దాని ప్రాఫిట్స్ వచ్చేసి 300-500% ఇన్ 7-8 మంత్స్‌లో వాళ్ళకి వస్తుందని చెప్పారు సీఈఓ గారు. ఇది ఇది వండర్‌ఫుల్‌గా అనిపించింది చూస్తే. సో, ఇంకొక విషయం చెప్పారంటే స్పెయిన్‌లో ఒక దగ్గర కాదు. వాళ్ళకి ప్రతి కంట్రీలో అసెట్స్ ఉన్నాయి. ప్రతి కంట్రీలో. మేబీ నేను అనుకునేదేంటంటే ఇండియాకి ఇప్పుడు 11థ్‌కి వస్తుంది కదా! 11థ్‌కి వస్తుందని ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ అదే మనకి చెప్తుంటారు. శ్రీ గారు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది చెప్పడానికి. నేను రాకముందే మీకు చెప్పేస్తున్నాను. ఇండియాకి 11థ్‌కి వస్తుంది చూడండి. ఇండియాకి సెప్టెంబర్ 11థ్‌కి ఇక్కడ లాంచ్ కాబోతుంది. చాలా పెద్ద స్థాయిలో లాంచ్ కాబోతుంది. ఆఫీస్ పెడుతున్నారు. సో, ఇక్కడ సెప్టెంబర్ 11 రాసిన తర్వాత జెనీవాలో, చైనాలో, మలేషియా, సింగపూర్ అండ్ నైజీరియా, సౌత్ కొరియా అండ్ సౌత్ ఆఫ్రికా ఇన్ని కంట్రీస్‌లలో ఈ ఈ ఇయర్‌లో ఓపెన్ అవుతున్నాయి రిప్రజెంటేటివ్ ఆఫీసెస్. స్పెషల్‌గా చూసుకుంటే మన ఆఫీస్ ఇండియాలో సెప్టెంబర్ 11కి లాంచ్ కాబోతుంది. కొంచెం అటు ఇటు కావచ్చు. బట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఎదురవుతాయి కొన్ని కంట్రీస్‌లో అని చెప్పారు. మెయిన్‌గా మన ఇండియాలో అట్లాంటివి చాలా ఉంటాయి. బట్ లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. సెప్టెంబర్ 11కి ఓపెన్ అవుతుందన్నారు. బట్ ఇప్పటివరకు చూస్తే ఎప్పుడైనా గానీ వాళ్ళు ఎర్లీగానే వస్తున్నారు. బికాజ్ మనకు లాస్ట్ మార్చ్‌లో దుబాయ్ ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం చెప్పారంటే ఇండియాలో 2019, 20లో ఆఫీస్ ఓపెన్ చేస్తామని చెప్పారు. బట్ 2 ఇయర్స్ బిఫోరే సెప్టెంబర్ 11కి ఇక్కడ లాంచ్ అవుతుందంటే ఎంత అడ్వాన్స్‌గా ఉంది కంపెనీ, ఎంత ఫాస్ట్‌గా ఉందో చూడండి. 2 ఇయర్స్ బిఫోరే ఇక్కడ ఇండియాలో లాంచ్ అవుతుంది. మేబీ ఇంత ఎర్లీగా చేస్తున్నారు కాబట్టి కొంత మేబీ 1 ఆర్ 2 డేస్ డిలే కావచ్చు. లేకపోతే ఎర్లీ కూడా కావచ్చు. బికాజ్ 2 ఇయర్స్ ఎర్లీగా వచ్చినప్పుడు 2 డేస్ ముందు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, ఇది బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనం చేస్తున్న వాళ్ళందరికి పెద్ద గుడ్ న్యూస్ ఇది. అందరూ చాలా హ్యాపీగా పని చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏమి ఉన్నా గానీ మనకు ఇండియన్ ఆఫీస్‌కి ఫోన్ చేసి కూడా డౌట్స్ అవన్నీ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. మోస్ట్‌లీ ఢిల్లీలో ఉండొచ్చు అనుకుంటున్నాం ఆఫీసు. బికాజ్ అది క్యాపిటల్ కాబట్టి ట్రైనింగ్ కూడా అక్కడే పెట్టారు. సో, మోస్ట్‌లీ ఢిల్లీలోనే ఆఫీస్ ఉంటుందని అనుకుంటున్నాం అందరము. సో, సెప్టెంబర్ 11కి లాంచ్ కాబోతుంది. సో, నెక్స్ట్ వచ్చి ఇంకొకటి కంపెనీ గురించి ఏంటంటే కొంత తెలవని విషయము అందరికీ అందరూ అడుగుతున్నారు.
ఈ క్వెస్ట్రా వరల్డ్ ఏంటి, అట్లాంటిక్ గ్లోబల్ అనేది ఈ 2 ఒకటే కంపెనీ అండి. క్వెస్ట్రా హోల్డింగ్‌లో క్వెస్ట్రా వరల్డ్ అనేది టీమ్ కనపడుతుంది దాంట్లో. అండ్ అట్లాంటిక్ గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్‌లో మనకు ఇన్వెస్ట్‌మెంట్ కనబడుతుంది. మనం ఎంత ఇన్వెస్ట్ చేశాము, మనకు వీక్లీ ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి అనేది అట్లాంటిక్ గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్‌లో కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇది టీమ్‌లో అందరూ కూర్చొని ఉన్నారు. ఈవెంట్‌లో ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో స్టార్ట్ అయింది. ఫస్ట్ లైన్‌లో నేనే ఉన్నాను. ఇక్కడ ఫోర్త్ పర్సన్ నేనే. ఇది సీట్ నెంబర్ 100. 100 is ఐడీ కార్డ్ 100 ఆల్సో. సో క్వెస్ట్రా వరల్డ్ వచ్చి మనకు టీమ్, మన కింద ఎంత టీం ఉంది, ఎంత రిఫరల్ బోనస్ వచ్చింది, రిఫరల్ ఇన్కమ్ వచ్చింది, అవన్నీ క్వెస్ట్రా వరల్డ్‌లో కనపడుతుంటాయి. బట్ 2 సైట్‌లకు వచ్చేసి ఒకటే లాగిన్, ఒకటే ఐడీ, ఒకటే పాస్వర్డ్. సో సైట్ లింక్ వచ్చేసి డిఫరెంట్. ఓకే, వన్స్ మోర్ ఇక్కడ థ్యాంక్స్ టు మై సీనియర్స్ అండ్ మై అప్లయన్స్. ఫస్ట్ అప్లైన్ వచ్చేసి శ్రీనివాస్ గారు, కటకం శ్రీనివాస్ గారు ఫస్ట్ అప్లైన్. అండ్ సెకండ్ అప్లైన్ రవీంద్ర గారు. థ్యాంక్స్ టు దేమ్. మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను శ్రీనివాస్ గారు అండ్ రవీందర్ గారు. మేమందరం మీ వల్ల బెనిఫిట్ పొందుతున్నాము. సో ఇది కూడా హాల్లోనే అందరు కూర్చొని చూస్తున్నారు. మేబీ సమ్ అనౌన్స్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇండియా, సింగపూర్, మలేషియా, సౌత్ కొరియా అండ్ చైనా ఏషియన్ కంట్రీస్ ఇవి అని మనకు చెప్తున్నారు సిఇఓ గారు. సేమ్ ఇంతకుముందు స్లైడ్ ఇది. ఇండియా అండ్ జెనీవా, చైనా, మలేషియా అండ్ అక్కడ అవుతుంది అని చెప్తారు. సో మేడం వచ్చేసి సిఇఓ సెక్రటరీ అండి. మేడం కూడా మనకి లెవెల్స్లో ఏ లెవెల్లో ఏ బోనస్ ఉన్నది, ఏమి మనకు ఇస్తున్నారు అనేది కొంచెం డీటెయిల్గా చెప్పారు. ఇంతకుముందు తెలుసు మనకి, బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ లెవెల్లో ఏమొస్తుంది అనేది. కొన్ని ఒక లెవెల్లో యాచ్ వస్తుంది, ఒక లెవెల్లో దుబాయ్లో బిల్డింగ్ ఇస్తున్నారు. బిల్డింగ్ మీన్స్ ఐ మీన్ ఒక ఫ్లాట్. ఏ కంట్రీలో ఎట్లా ఉంది అనేది, బిజినెస్ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా చేయాలి అని కొన్ని విషయాలు చెప్పారు. ఇంకొకటి ఇది లేటెస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఈవెంట్స్ ఈ ట్రైనింగ్కు ఇంకా కొనసాగుతుందని, కొన్ని కొత్త కంట్రీస్లో ట్రైనింగ్ ఈవెంట్స్ అవుతున్నాయని చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా వచ్చి నెక్స్ట్ వచ్చి మలేషియాలో జరుగుతుంది 22nd and 23rd. దాని గురించి ఇక్కడ పెట్టారు. సో వీళ్ళు కంపెనీ అఫీషియల్స్ సిఇఓ గారితో వచ్చారు వాళ్ళకు అసిస్ట్ చేయడానికి. వాళ్ళ డ్రెస్సెస్ చాలా బాగున్నాయండి, వైట్ అండ్ రెడ్. ఇది మా టీమ్ మెంబర్స్ అందరూ, రవీంద్ర గారు, శ్రీనివాస్ గారు అండ్ సాయి అండ్ కార్తిక్ అండ్ ఆల్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా చాలా మంది ఉండేది టీంలో, బట్ సంబడి అందరూ మిస్ అయ్యారు. మేబీ లోపల ఉన్నట్టున్నారు. ఇక్కడ చూడండి, 2 క్యాబిన్స్ వచ్చేసి ట్రాన్స్లేషన్ క్యాబిన్స్. ఒకటి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అండ్ ఒకటి హిందీ ట్రాన్స్లేషన్. బికాజ్ వాళ్ళు కొన్నిసార్లు ఫ్రెంచ్లో మాట్లాడారు, దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనకు చెప్పారు. ట్రాన్స్లేషన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. సో ఇది వండర్ఫుల్ ఈవెంట్ అండి, వండర్ఫుల్ సెషన్. ఇది ఏంటంటే సర్టిఫికేట్ ఇచ్చారు అందరు, ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్ ఇచ్చారు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా. ఈజ్ అవార్డెడ్ టు నరేందర్, సమ్ అటెండెడ్ క్వెస్ట్రా వరల్డ్ లీడర్షిప్ ట్రైనింగ్ అని సర్టిఫికేట్ ఇచ్చారు విత్ సిఇఓ సిగ్నేచర్తో పాటు. July 9th, 2017 అని డేట్తో సహా ఉంది. ఇంకోటి క్వెస్ట్రా వరల్డ్ లోగో చూడొచ్చు మనం దాని కింద. క్వెస్ట్రా వరల్డ్తో పాటు ఇండియన్ ఫ్లాగ్తో పాటు చాలా మంచి డిజైన్తో మంచి సర్టిఫికేట్ ఇచ్చారు. చాలా బాగుంది చూడడానికి కూడా, వండర్ఫుల్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ మోర్ నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో చూసినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయగానే రావడానికి ఈజీగా ఉంటుంది. దయచేసి ఇదొక్కటి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.